జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచాలకు తెరలేపుతా ఉన్నది, దుర్మార్గాలకు ఒడిగడతా ఉన్నది, పేద ప్రజల పక్షాన ఒక కాలయముడిలాగా మారింది అనడానికి నిదర్శనం ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు మనం ఒకసారి బేరీ చూసుకుని చూడాల్సిన ఈ సందర్భంగా చేతులెత్తి యూట్యూబర్లందరినీ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలకు మద్దతుగా నిలబడండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల ప్రశ్నించండి। రేవంత్ రెడ్డికి గులాం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు। ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం, కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోయింది, ఏ రకంగా అభివృద్ధి ఫలాలను అందించింది, ఏ రకంగా రాష్ట్ర జీడిపి పెరిగింది, ఏ రకంగా పండించే పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నింటినీ ఒకసారి గమనించుకుందాం। రాష్ట్ర ఆదాయం కానీ వనరులు కానీ ఏ రకంగా ముందుకు పోయినాయి। అదే క్రమంలో రాజకీయాలు పక్కకు పెట్టండి, రాజకీయాలతో సంబంధం లేదు। కేసీఆర్ గారి పాలనతో రేవంత్ రెడ్డి పాలనను కంపేర్ చేద్దాం। కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, యూట్యూబర్స్ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు। ప్రశ్నించే హక్కు వాళ్ళకు, ప్రశ్నించే స్వేచ్ఛ వాళ్ళకు, ప్రశ్నించనివ్వండి, సమాధానం చెబుదాం ఓపికగా అనుకున్నారు। కానీ ఈలోపు కాంగ్రెస్ పార్టీ ఒక టీం తయారు చేసి విషాన్ని ప్రజల మనసులో నింపి ప్రభుత్వాన్ని పడిపోయేలా కృషి చేసింది। తెలిసి తెలియక ఆ రోజు చేసింది కావచ్చు, ఈరోజు యూట్యూబర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరు చూస్తూ ఉన్నారు ఆ పాలన గొప్పతనం ఏంది, ఈ పాలన గొప్పతనం ఏంది। ఈ పాలనలో ప్రజలందరూ రోడ్లపైనకి ఎందుకు వస్తూ ఉన్నారు, చివరాఖరికి పోలీసులు సైతం రోడ్లపైనకు వచ్చేసి అన్నమో రామచంద్ర అని చెప్పారు, అర్ధనాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది। ఈ క్రమంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈ యూట్యూబర్లు స్పందించి ప్రశ్నించకపోతే, యూట్యూబర్లు అందరూ ప్రజలకు మద్దతుగా నిలబడకపోతే మనం చరిత్రహీనం అవుతాం। మీరు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చూపెట్టండి। ఆయన జైలుకు పంపుతారు, ఎంతమందిని పంపుతారు జైలుకు? నిజంగా ప్రజలకు మద్దతుగా నిలబడ్డ క్రమంలో మిమ్మల్ని జైలు పంపితే చరిత్రలో గొప్ప వాళ్ళుగా మీరు నిలబడతారు। ఎందుకంటే న్యాయం కోసం పోరాడే యూట్యూబ్గా మీది ఒక పేరు సంపాదించుకుంటుంది, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మంచి గుర్తింపు వస్తుంది। ఈ దుర్మార్గుడు పాలనకు కనుక వంత పాడితే ఈ దుర్మార్గుడితో పాటు మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది। ఇది నేను ఏదో ఒక పార్టీ కార్యకర్తగా లేకపోతే ఒక పార్టీకి మద్దతుగా నేను మాట్లాడట్లేదు, రెండు ప్రభుత్వాలను మీరు కంపేర్ చేసి చూడండి। ఇవాళ హెచ్సి ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాడినాడు గ్రాఫిక్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నాడు। హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతున్నటువంటి రాద్ధాంతం కానీ అరాచకం కానీ గ్రాఫిక్స్ అవి, అక్కడ విద్యార్థులను తుక్కు కొట్టి ఆడ మగ తేడాలు కూడా బట్ట చింపేసింది, అబద్ధమా? ఆడ వన్యప్రాణులు, జింకలు కావచ్చు, నెమలు కావచ్చు, దుప్పులు కావచ్చు, బెకాలు కావచ్చు, ఇవన్నీ రోడ్లపైకి వస్తున్నది, ఇదంతా గ్రాఫిక్సా? వీటన్నిటిని ప్రశ్నించండి మీరు। ఒకవైపు హైడ్రా పేరుతో ఆయన కొనసాగించినటువంటి రావణ కాష్టం మనకు తెలియంది కాదు, సుప్రీంకోర్టు మెట్టకాయలు వేసి నోరు మూసుకొని ఉండకపోతే మనం అరెస్ట్ చేస్తానని దాకా తీసుకొచ్చినట్టే ఎంత దిగదారిందో పరిస్థితి తెలుసు। ఖమ్మం వరదలప్పుడు ఆ ప్రభుత్వం పరిస్థితి మీకు తెలియదు కాదు, ఇలా రైతు బంధు రైతు బీమా పరిస్థితి మీకు తెలియదు కాదు, ఇప్పటివరకు రైతు బీమా కట్టలేదండి। వీటన్నింటి పట్ల ప్రజలకు మద్దతుగా మీ యూట్యూబ్ నిలబడి ప్రశ్నిస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు అవుతారు, మీకు ఆత్మ తృప్తి అనేది కలుగుతుంది। కాబట్టి యూట్యూబర్లందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి దమనకాండను ఖండిస్తూ ప్రజలకు మద్దతుగా, ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి వేడుకుంటున్నారు।